ఇన్నాళ్లు మాటలే విన్నారు, ఇకపై తన చేతలు చూస్తారంటూ ట్రంప్ చేసిన తొలి ప్రసంగం అమెరికన్లలో కోటి ఆశలు నింపితే అంతర్జాతీయ సమాజంపై మాత్రం ఎక్కడలేని భయాల్ని పురిగొల్పుతోంది. అసలే ట్రంప్ ఆపై అధ్యక్షుడయ్యాడు, అది అగ్రరాజ్యానికి. మరి ఇక ముందు ముందు ఎలా ఉంటుందో అన్నది ప్రతి ఒక్కరిని కలవర పెడుతున్న అంశమే. మరి అధ్యక్షుడిగా ట్రంప్ ఎలా ముందుకెళ్లబోతున్నాడు? తాను అధ్యక్షుడినైతే ఏం చేస్తానో మొదటి నుంచి ట్రంప్ స్పష్టంగా చెప్పుకొస్తూనే ఉన్నారు. అమెరికా జాతి కోసం పోరాడతానని చెప్పుకొచ్చిన ట్రంప్ ఇప్పుడు అదే దారిలో అడుగులేస్తున్నారు. నిజానికి యూరోపియన్లు, రష్యన్లు, బ్రిటిషర్లు వీళ్లందరినీ ఒక జాతిగా చెప్పుకోవచ్చు. కానీ 400 ఏళ్ల చరిత్ర ఉన్న అమెరికన్లను మాత్రం ఒక జాతిగా చెప్పుకోలేం. ఎందుకంటే వాళ్లు ఒక జాతి నుంచి పుట్టుకొచ్చిన జనులు కాదు. నిజానికి అదో నానాజాతి సమితి లాంటిది. 100 ఏళ్ల కిందట అమెరికాను కనుగొన్న తర్వాత అన్ని దేశాల నుంచి ప్రజలు అక్కడికి వలస వెళ్లి స్థిరపడి తమకంటూ ఓ రాజ్యాంగాన్ని సిద్ధం చేసుకుని కాలానుగుణంగా దానిలో మార్పులు చేసుకుని 50 వలస రాజ్యాలుగా ఏర్పడి అవన్నీ సంఘటితమై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా భాసిల్లుతూ వస్తున్నాయి. అసలు జాతే కాని అమెరికన్లను ఓ జాతితో పోల్చిన ట్రంప్ అదే జాతి అహంకార మార్గంలో అడుగులేయబోతున్నాడు. ఓ హిట్లర్, ఓ స్టాలిన్ వీళ్లంతా తమ జాతి కోసం పోరాడారంటే అర్థముంది. కానీ అసలు జాతే కాని అమెరికన్ల కోసం నిలబడతానంటూ ట్రంప్ చెప్తున్న మాటలు భవిష్యత్ ప్రపంచం ముందు ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నాయి. తాను అధ్యక్షుడినైతే అమెరికాకి, మెక్సికోకి మధ్య గోడ కట్టేస్తానని చెప్పుకొచ్చిన ట్రంప్ ఆ దిశగా అడుగులేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గత ప్రభుత్వాలు మెక్సికో, అమెరికా మధ్య వారధులు నిర్మించి దేశ ప్రగతికి తూట్లు పొడిచారన్న ట్రంప్ ఇకపై మెక్సికన్ వలస మీద కఠినమైన నిబంధనలు అమలు చేసేలా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఒక్క మెక్సికన్లే కాదు, దశాబ్దాలుగా అమెరికాలో అనధికారికంగా నివాసం ఉంటున్న వాళ్ళందరినీ వెనక్కి పంపేసే ప్రక్రియలు కూడా మొదలు పెడతానంటున్నారు ట్రంప్. అధ్యక్షుడిగా తన తొలి 100 డేస్ ప్రోగ్రాంలో వలస నిరోధానికి చేపట్టాల్సిన చర్యలే ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. వలసలు ఆపడం ద్వారా అమెరికన్లకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఆలోచనలో ఉన్నారు ట్రంప్. కొత్త వీసా కార్యక్రమం, H1B వీసాలపై ఆంక్షలు వంటి పంథాలు అడుగులేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి అమెరికా అభివృద్ధికి అక్కడి మేధో సంపత్తి అందిస్తున్న విదేశీయులే కారణం. మరి వాళ్లనే తరిమేస్తే అమెరికా ఆర్థిక మూలాల మీద పెను ప్రభావం పడుతుందన్నది కొందరి రాజకీయ విశ్లేషకుల వాదన. ట్రంప్ నిర్ణయంలో క్షీరనీర న్యాయం పాటిస్తేనే మేలు జరుగుతుందన్నది వాళ్ల అభిప్రాయం. కానీ ట్రంప్ దాన్ని ఎలా అమలు చేస్తారన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం. నలభై ఏళ్ల ట్రంప్ సామ్రాజ్యంలో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ గా రాణించిన ట్రంప్ అవే ఆర్థిక సూత్రాలను దేశం మీద అప్లై చేయాలని చూస్తున్నాడు. ముఖ్యంగా అమెరికా ఖజానాకు ఆర్థిక భారంగా పరిణమించిన పథకాలను సవరించాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగా అమెరికా ఖజానాకు భారంగా మారిన నాటో దళాల నుంచి అమెరికా వైదొలుగుతుందని చెప్పకనే చెప్పుకొస్తున్నాడు. గతంలో తన అగ్రరాజ్య ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు, రష్యా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు యూరప్ సహా 22 దేశాల కూటమితో ఏర్పాటు చేసిన నార్త్ అమెరికా ట్రీటీ ఆర్గనైజేషన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నది ట్రంప్ వాదన. ఈ నాటో దళాల నిర్వహణలో సింహభాగం అమెరికాయే మోయాల్సి వస్తోందని, కానీ దాని ఫలాలు మాత్రం మిగిలిన సభ్య దేశాలు అప్పనంగా అందుకుంటున్నాయన్నది ట్రంప్ వాదన. నాటో అవసరమా అని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నాటో నుంచి అమెరికా తప్పుకునేందుకు సూచనలు అన్న అభిప్రాయాలున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా దూకుడికి కూడా అడ్డుకట్ట వేసేందుకు ట్రంప్ ఆలోచనలు చేస్తున్నారు. ప్రచార సమయం నుంచే చైనాపై భగ్గుమంటున్న ట్రంప్ తమ ఉద్యోగాలను కొట్టేస్తున్న దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉందని మండిపడుతూ వచ్చారు. చైనా దిగుమతులను నిర్వీర్యం చేసేలా ఆ దేశ దిగుమతులపై 45% ఇంపోర్ట్ ట్యాక్స్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక చైనాను రాజకీయంగాను కూడా రెచ్చగొట్టేందుకు రీసెంట్ గా తైవాన్ అధ్యక్షుడితో మంతనాలు జరిపిన ట్రంప్ ముందు మొసళ్ల పండుగ ఉందని చెప్పకనే చెప్పుకొచ్చాడు.
ట్రంప్ ప్రతి చర్య చైనాతో వాణిజ్య యుద్ధం తప్పదన్నట్లుగానే ఉంది. మరోపక్క చైనా శత్రుదేశం రష్యాతో అంటకాగుతున్న ట్రంప్ రష్యా వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా చైనా దిగుమతులపై తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధించేందుకు వెనకాడనని చెప్పకనే చెప్పాడు. ఇందుకోసం EU దేశాలతో కుదుర్చుకున్న ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కెనడా, మెక్సికోలతో కలిసి 2 దశాబ్దాలుగా అమలు చేస్తున్న నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నాఫ్తాను కూడా సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా విదేశీ దిగుమతులపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించడం ద్వారా ఆపై అమెరికా పరిశ్రమలను, ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇది అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కూడా పెంచుతుందన్నది ట్రంప్ ఆలోచన. ఒక రకంగా ఇది వాస్తవమే అయినా వచ్చే 4 ఏళ్లలో ఆ స్థాయిలో అమెరికాలో ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేయడం మాత్రం కష్టమన్నది నిపుణుల మాట. ఇక అణ్వస్త్ర విధానాలపై ట్రంప్ వైఖరి కూడా ప్రపంచాన్ని కలవరపెడుతోంది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఒబామా దగ్గర నుంచి తమ దేశ అణ్వాయుధాల కోడ్ ఉన్న బిస్కెట్ లాంటి పరికరాన్ని అధికారికంగా అందుకున్న ట్రంప్ ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న భయాలు వచ్చే 4 ఏళ్లు వెన్నాడుతూనే ఉంటాయి. నిజానికి ట్రంప్ చెప్పుకొస్తున్న అణు విధానంలో అస్పష్టతతో పాటు దూకుడు కూడా ఉంటుందన్న విషయం చెప్పకనే చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా తన అణు సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించే స్థాయి వరకు పెంచుకుంటుందన్న ట్రంప్ రష్యాతో తమ ఆయుధ పోటీ కొనసాగుతుందని ఉద్ఘాటించారు. మరి ఈ రెండింటి మధ్య ఉన్న అంతరం అవగతమయ్యాక అంతర్జాతీయ సమాజానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రవాసులు పెట్టే బేడ సర్దేసుకోవాల్సిందేనా? అసలు అమెరికా భారత్ దౌత్య సంబంధాల మాట ఏంటి?